పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అలా అనుకుందంతా అవుతుందా? జగన్ సభ్యత్వం రద్దు మీద దృష్టి. ఇప్పటికే లేట్ చేశామంటున్న టీడీపీ. జగన్ సభ్యత్వ రద్దుపై చర్చ. వైసీపీ అధినేత జగన్ ఆయన పార్టీ తరఫున విజయం దక్కించుకున్న మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదు. ఈ విషయం ఇటు సాధారణ ప్రజల్లోనూ అటు మేధావుల్లోనూ కూడా చర్చకు దారితీస్తుంది. అదే సమయంలో కొందరు సోషల్ మీడియాలోనూ పోస్టులు పెడుతున్నారు. ఇక జగన్ సోదరి షర్మిల అయితే నిప్పులు చెరుగుతున్నారు. ప్రజలు ఎన్నుకున్న తర్వాత ఇంటికి పరిమితం కావడం ఏంటి అని కూడా చర్చిస్తున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో వైసీపీ ఒక రకంగా ఇరుకున పడుతుందని చెప్పాలి. మరో 4 నెలలకు పైగానే ప్రభుత్వం కొనసాగుతుంది కాబట్టి వైసీపీ ప్రతిపక్షంగానే కొనసాగుతుంది. పోనీ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ హైకోర్టుకి వెళ్ళినా ఆ కేసు ఎప్పుడు తేలుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఇప్పటికిప్పుడు హైకోర్టు వైసీపీకి సానుకూలంగా తీర్పిచ్చినా స్పీకర్ సుప్రీంకోర్టును ఆశ్రయించే వీలుంటుంది. కాబట్టి వైసీపీకి వచ్చే ఏడాది వరకు కూడా ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం లేదు. మరోవైపు వైసీపీ సభ్యులపై వేటు వేయాలన్నది మేధావుల నుంచి వస్తున్న సూచన. సభ్యుల మాట ఎలా ఉన్నా జగన్ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దయిపోవాలన్నది కూడా వారి మాట. దీనికి సంబంధించి కొందరు మేధావులు స్పీకర్ అయ్యన్న పాత్రుడికి సమాచారం ఇచ్చారు. దీనిలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 190ని వారు ప్రస్తావిస్తున్నారు. ఈ ఆర్టికల్ ప్రకారం సభ కనుక వరుసగా 60 రోజులు జరిగితే ఈ సమావేశాలకు కనుక ఎవరైనా ఎమ్మెల్యే హాజరు కాకపోతే సదరు అభ్యర్థి సభ్యత్వాలు ఆటోమేటిక్గానే రద్దవుతుంది. ఈ విషయాన్ని మాజీ ఐఏఎస్ అధికారి ఒకరు స్పీకర్కి రాసిన ఉత్తరంలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో స్పీకర్ అయ్యన్న దీనిపై దృష్టి పెట్టారు. అంటే సభను వరుసగా 60 రోజులు నిర్వహించి మధ్యలో ఆదివారాలు 1-2 రోజులు సెలవు ఇవ్వచ్చు. సభకు రావాలని జగన్ కోరే అవకాశం ఉంది. అప్పుడు కూడా ఆయన రాకపోతే ఆటోమేటిక్గానే ఆయన సభ్యత్వం రద్దు చేయాలనే ఆలోచన. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.